దోస్తో నా పేరు ప్రవీణ్. నేను చిన్న తిరుపతికి గుడివాడ నుండి బై వాక్ వెళ్తున్నాను. నా జర్నీ డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేసుకుంటాను. ప్లీజ్ సపోర్ట్ మీ. నట్స్ అయితే పెట్టుకున్నాను. మధ్యలో ఏమన్నా ఆకలిస్తే తింటాకి. అలాగే బ్యాక్ ప్యాక్ కూడా రెడీ అయిపోయింది. సో ఇంకా జర్నీ స్టార్ట్ చేయటమే. ఇప్పుడైతే మార్నింగ్ 3:30 అయింది. రోడ్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. మా ఫ్రెండ్స్ అయితే ఈ ఈచ్ అవర్ వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళని కలిసి జర్నీ స్టార్ట్ చేస్తాం. వీళ్ళే నా ఫ్రెండ్స్. ఒకటి పేరు విజయ్, ఇంకోరి పేరు అయ్యప్ప. ఇదే ఫస్ట్ టైం కాబట్టి నాకు కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. ఎలా ఏమవుద్ది అనేది. నా వరకు నేను షూస్ ఏసుకున్నాను. కానీ నా ఫ్రెండ్స్ అయితే ఒకరు చెప్పులేసుకున్నారు. ఇంకోరైతే అసలు బేర్ ఫుట్ మీద నడుస్తున్నారు. అంటే సాక్స్ ఏసుకొని. కొంచెం కష్టంగానే ఉంటదనుకుంటున్నాను. మొత్తం ఎక్కడ అసెంబ్లీ అయినాయి గారా. ఇదే మా గుడివాడ ఇంజినీరింగ్ కాలేజ్. మా తమ్ముడు వాళ్ళందరూ బీటెక్ ఇక్కడే కంప్లీట్ చేశారు. కానీ చదవడం తప్పితే మిగతా అంతా చేశారు. ఇప్పుడు ఎలాగైతే సెటిల్ అయ్యారులేండి, అది వేరే విషయం. ఇదే మా గుడివాడ మొత్తానికి డంప్ యార్డ్. మొత్తం చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు. ఈరోజు రథసప్తమి అంట, అదే చెప్తున్నాడు మా వాడు. ఇంకా జనాలు ఏ రేంజ్లో ఉంటారో అక్కడ చూడాలి. మొత్తం చీకటే రోడ్డు అంతా. స్ట్రీట్ లైట్స్ కూడా ఏమి లేవు. కొంచెం భయంకరంగానే ఉంది. ఇది అయ్యప్ప స్వామి గుడి. నేనైతే లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు, కానీ మా ఫ్రెండ్స్ అయితే శబరిమలలో ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది గుడి అన్నట్టు అంటున్నారు. ఎట్టకేలకు జొన్నపాడైతే రీచ్ అయిపోయాము. మా ఫ్రెండ్ అయ్యప్పకైతే సాక్స్ వేసుకున్నాడు కదా, అవి అయితే చిరిగిపోయాయంట. కొంచెం ముందుకెళ్ళి ఎక్కడైనా మార్చుకుందామని అనుకుంటున్నాం. చాలా మంది వెళ్ళిపోతారు. ఇగో ఆయన ఎవరో ముసలాయన అంటారా, ఆయన తిరుపతిలో ఉంటాడంట, చిన్న ప్రైవేట్ ఉద్యోగం అంట. ఆదివారం వస్తే చక్కగా తెల్లవారుజామున బయలుదేరి, ఆ తిరుపతే కదా, అలా వెళ్ళిపోయి మెట్లెక్కి పైకి వెళ్ళిపోయి దర్శనం చేసుకుని భోజనం చేసి వచ్చేస్తాడంట. ఇప్పటికి 10,000 అదేంటి ఆయనకి 60 ఏళ్ళంట, 62 ఏళ్ళు 67 ఏళ్ళంట. 10,000 సార్లు దర్శనం చేస్తున్నాడంట, 7,000 సార్లు మెట్లు ఎక్కిళ్ళాడంట. మెట్లు చూస్తున్నారు కదా, మా ఫ్రెండ్ అయితే ఫుట్ సోల్ కూడా వేసుకున్నాడు సాక్సెస్ కింద. సో ఈజీ అవుద్ది, కొంచెం స్పీడ్గా కూడా నడవచ్చు అనే ఇదిలో. ఇప్పుడైతే కరెక్ట్ మంచిగానే వచ్చినట్టు జొన్నపాడికి. ఇంకా కొంచెం స్పీడ్గా వెళ్తే కొంచెం త్వరగా రీచ్ అవ్వచ్చు అన్నట్టు అనుకుంటున్నాం. మరి పక్కన విజయ్ గడ్ అయితే సరదాగా మాట్లాడుకుంటా డైరెక్షన్ చేస్తున్నాడు, ఎలా వేసుకోవాలి సాక్స్లని. వాడికైతే ఇది రెండోసారి నడుచుకుంటా చిన్న తిరుపతి వెళ్ళటం. ఎలానా ఒక గంటన్నర తర్వాత బ్రేక్ఫాస్ట్గా ఆగాము. బ్రెడ్ తీసుకున్నాం, అది తినేసి మళ్ళీ స్టార్ట్ అవుతాం. బాయ్ ఫ్రెండ్స్. బాబాయ్ పొద్దున్నే 5 పుట్టకుంట దగ్గరలో చిన్న బండి మీద వేసేస్తున్నాడు బజ్జీలు, ఇడ్లీ ఇవన్నీ. ఇక్కడైతే తినేసి కొంచెం రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది. మళ్ళీ ఎనర్జీ తెచ్చుకొని మళ్ళీ స్టార్ట్ అవుదాం. మర్చిపోయా, బాబాయ్ గట్టి చట్నీ కుమ్మేసాడు. ఇందాక టిఫిన్ అయితే చేసాం కదా, బాబాయ్ అయితే రూపాయి కూడా తీసుకోలేదు. దగ్గర అందరం 2 ఇడ్లీను 2 బజ్జీ తీసుకున్నాం, ఒక టీ తాగాము. అయినా సరే గుడికి వెళ్తున్నాము చిన్న తిరుపతి, కానీ ₹1 కూడా తీసుకోలేదు. ఇలాంటి ఎన్ని చూడాల్సి వచ్చిందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది జర్నీ అయితే ఇప్పటికైతే ఇక్కడితో ముగిస్తున్నాను. నెక్స్ట్ పార్ట్లో మేము ఎలా చేరుకున్నాం ఇవన్నీ చూపిస్తాము. మీకు నా జర్నీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.